హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం. మనం ఈరోజు తెలుసుకునే ఆలయం వచ్చేసి కమల్నాథ్. అదేనండి మన లోటస్ టెంపుల్ హైదరాబాద్. ఈ ఆలయం గురించి తెలుసుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఎవరైతే మన ఛానల్కి కొత్తగా వచ్చారో సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా అయితే మనం ఈ ఆలయం గురించి తెలుసుకుందాం. ఈ ఆలయం అనేది మన చిలుకూరి బాలాజీకి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. మరియు మెహదీపట్నం నుంచి అయితే 18 కిలోమీటర్ల దూరంలో అయితే ఈ ఆలయం ఉంది. సో ఈ టెంపుల్ అనేది తామరపు ఆకారంలో నిర్మించడం వల్ల ఈ ఆలయంకి అయితే లోటస్ టెంపుల్ అని పేరు వచ్చింది. మరియు ఇది టెంపులే కాదండి, ఒక గురుకులం కూడా. శ్రీ స్వామినారాయణన్ ఇంటర్నేషనల్ గురుకుల్ స్కూల్ వారు ఈ ఆలయాన్ని అయితే మెయింటైన్ చేస్తున్నారు. సో ఈ గురుకుల్ స్కూల్ అయితే టెంపుల్కి ఆనుకొని పక్కనే ఉంటుంది, మీరు చూడొచ్చు. సో ఇప్పుడైతే మనం లోపలికి అయితే వచ్చేసినాం. మీరు చూస్తున్నారు కదా, ఈ ఆలయంకి రెండు సైడ్ల ఈ ఆలయంకి ఇరువైపులా ఒక కలశాలు అయితే ఉన్నాయి, పెద్ద కలశాలు అయితే మీరు చూడొచ్చు. సో వాటిలో కూడా విగ్రహాలు అయితే ఉన్నాయి, మీరు చూస్తున్నారు కదా. సో టెంపుల్ అయితే బాగుంది. ఈ టెంపుల్ యొక్క టైమింగ్స్ వచ్చేసి ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అయితే తెరిచి ఉంటుంది. అలాగే ఈ ఆలయంకి సంబంధించిన లొకేషన్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇక్కడ గర్భగుడి చుట్టూ వివిధ దేవతామూర్తుల విగ్రహాలు అయితే మనం చూడొచ్చు. ఇక్కడ శివుడు లింగాకారంతో కొలువై ఉన్నాడు. అలాగే ఇక్కడ శివలింగానికి మరొక విశేషం కూడా ఉంది. అదేంటంటే శివలింగానికి శివుడికి ఉన్నట్టే త్రినేత్రం, రుద్రాక్షమాల మరియు నాభి ఉన్నట్టు కనిపిస్తాయి. ఈ శివలింగం పురుషోత్తంబాయ్ అనే భక్తుడికి శివానుగ్రహంతో నర్మదా నది తీరంలో దొరికింది. అంతేకాదండి, ఇక్కడ ఈ ఆలయంలో అభిషేకాలు కూడా చేస్తారు. అలాగే ఈ ఆలయంకి ఎడమ దిక్కున అయితే మనకి గోశాల అండ్ యజ్ఞశాల కూడా ఉంది. టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే ఫుడ్ కోర్ట్ ఉంది, అలాగే పార్క్ కూడా ఉంది. ఈ టెంపుల్ యొక్క టైమింగ్స్ వచ్చేసి ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అయితే తెరిచి ఉంటుంది. అలాగే ఈ ఆలయంకి సంబంధించిన లొకేషన్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో చూసారు కదండి కమల్నాథ్ ఆలయం. ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.